కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ 15 రూపాయల నుంచి 20 రూపాయలు పలుకుతోంది. సాగునీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలోకు రూపాయలు 20 నుంచి 40 రూపాయల వరకు లభించేవి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలోకి 60 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడాదికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి ఎద్దవ తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమోటో కిలో 15 రూపాయలుంటే ప్రస్తుతం 40 రూపాయలకి చేరింది. గతంలో పచ్చిమిర్చి కిలో 60 రూపాయలుండగా ఇప్పుడు 120కి చేరింది. వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావు కిలోకి 15 రూపాయల నుంచి 20 రూపాయలు చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా 15 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో 40కి చేరుకుంది. పచ్చిమిర్చి పావు కిలో 20 రూపాయలకి దొరికితే ప్రస్తుతం 40 రూపాయలకి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఎకరన్నరలో కూరగాయలు సాగు చేస్తున్న వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నప్పుడు ధర ఉండదు.